రమణా లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడతాది. అమ్మా ఈ రోజంతా ట్రావెలింగ్ డేనే భయ్యా. పొద్దున్నే మంచు కురిసే సమయంలో మన విజయవాడ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాను. ఈ రోజు 2 ఫ్లైట్లు అయితే ఎక్కబోతున్నాం. ఒకటి విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు చివర్లో చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం. ముందు మనం ఇండియాలో ఇమిగ్రేషన్ ఫినిష్ చేసి, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. అరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ మన ఫ్యాన్ అన్నమాట. భయ్యా నీ కంటెంట్ నేను ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో, బిగ్ ఫ్యాన్ అన్నా అన్నాడు. నాకు కాసేపు నవ్వు ఆగలేదు. మనకి కడుపులో ఆకలి అయితే మొదలైంది. 2 పరోటాలు, ఒక చికెన్ కీమా కర్రీ చెప్పుకున్న భయ్యా తినేసి బోర్డింగ్ అయిపోయాను హాయిగా. దేవుడు నాకు ఇచ్చిన నేత్రాల్ని సంతృప్తి పొందే సమయం అయితే ఆసన్నమైంది. ప్లేన్ లో ఉన్న అందాలతో పాటు ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ నా ప్రయాణం అయితే సాగింది. ఇదిగోండి ఇదే రామసేతు, దండం పెట్టుకోండి. జై శ్రీరామ్. ఈ మాటకి అర్థమైపోయి ఉంటది మనం ఎక్కడికి వెళ్తున్నాం. శ్రీలంక రీచ్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఫస్ట్ శ్రీలంకలో ఒక అడుగు పెట్టిన తర్వాత ఇమిగ్రేషన్ క్లియర్ చేశాను. దాని తర్వాత నా బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకుని ఈ సిమ్ అయితే తీసుకున్నా భయ్యా. చూస్తా టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలీదు. ఈవినింగ్ 4 o'clock అయితే నేను లంచ్ చేశాను. ఫ్రైడ్ రైస్ భయ్యా చెప్పాను, సప్పగా ఉంది కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. మన ఇండియాకి శ్రీలంకకి చాలా డిఫరెన్స్ ఉంది, కాకపోతే ఈ ఉప్పు కారాలు తక్కువ అంతే. ఇప్పుడు కొలంబో నుంచి సిగ్రియా ప్లేస్ కి అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. దగ్గరగా 150 కిలోమీటర్లు భయ్యా. ఇది మటుకు టార్చర్ అంటే టార్చర్ ఈ రోడ్ ట్రిప్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ట్రావెల్ లోనే ఉన్నాం కదా. సో రేపు అయితే మనం లైన్ ఫోర్ట్, లైన్ కేవ్ అనుకుంటా అక్కడికైతే వెళ్తున్నాం. రావణాసురుడి కేవ్ అంటది. సో రేపటి వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. బాయ్.